సో సినిమా ఏదైనా మూవీ సజెస్ట్ చేయండి అనగానే నేను ఐ థాట్ అంటే దిస్ వాజ్ మై వన్ ఆఫ్ ద కోర్స్ ఫిలిమ్స్ అనమాట. నాకు అనిపించింది అంటే కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడైనా ఉంటాయి ప్రపంచంలో, బహుశా వాటిని చూసే దృక్పథాన్ని మనం అలవర్చుకోవాలి అంటే సినిమా చూసే దృక్పథాన్ని లేదా సమస్యను అర్థం చేసుకునే దృక్పథాన్ని ఎట్లా మనం ఎట్లా తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని పర్సూ చేయాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కావచ్చు అని నేను సంతోష్కి చెప్తే హీ ఆస్క్డ్ మీ టు బీ పార్ట్ ఆఫ్ ద discussion. Yeah, we actually expected more floating, but I think it's due to some traffic issues or వర్షం కారణంగా రాలేదు కావచ్చు. But anyhow, like we have adequate number to speak about. Yeah, cinema Rossi. Rossi is a Italian and American filmmaker, and he is known for very powerful works that cuts across social and political themes. ఆయన వర్క్ అంతా కూడా ఎక్కువగా సినిమాల్ని ఇంటర్ప్రిట్ చేయకుండా, అంటే ఒక సంఘటనను సందర్భాన్ని ఇంటర్ప్రిట్ చేయకుండా ఆయన ఒక స్పెక్టేటర్గా, ఒక అబ్జర్వర్గా ఉంటారు. మనకు అవి ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది, ఈ ఫిల్మ్లో, ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తుంటుంది. అండ్ యా, in the span of 3 decades of career, he has done some wonderful work and he got a lot of awards. ఈ సినిమా మనం చూస్తున్నప్పుడు మనం చాలా విషయాలు మన దృష్టికి వస్తుంటాయి. రెండు ప్రపంచాలు కనిపిస్తుంటాయి. యాక్చువల్గా లంపెడూసా అనేది ఇటలీలో వన్ ఆఫ్ ద కోస్టల్ సిటీ. ఇట్స్ నాట్ ఈవెన్ ఎ బిగ్ సిటీ, ఇట్స్ ఎ వెరీ స్మాల్ సిటీ విత్ ఎ వెరీ లో పాపులేటెడ్ టౌన్ అనుకోవచ్చు. అక్కడ 2 వరల్డ్స్ ఉంటాయి. సో ఆ 2 వరల్డ్స్ని రోసి మనకి ఏం చేశాడంటే ఆ పిక్చర్లో, ఆ ఫిల్మ్లో చూపిస్తుంటాడు. అబ్బాయి జస్ట్ ద నేమ్ ఆఫ్ ద కిడ్, ఆయన మనకి ఇక్కడ ప్రొటగానిస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇట్ బిగిన్స్ విత్ ద శామ్యుయల్ కుకీలో అండ్ హిస్ ఫ్రెండ్, ఆయనతో స్టోరీ బిగిన్ అవుతుంది. చెట్టు ఎక్కేదానికి ప్రయత్నం చేస్తుంటాడు, కింద పడుతుంటాడు, చెట్టు ఎక్కేదానికి ప్రయత్నం చేస్తుంటాడు, కింద పడుతుంటాడు, అండ్ ఫైనల్గా ఎక్కుతుంటాడు. ఆ తర్వాత వి ఆల్సో గెట్ ఇంట్రడ్యూస్ టు హిస్ సైట్ ప్రాబ్లమ్. చూడడానికి ప్రయత్నం చేస్తుంటాడు, చూడడానికి గురి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు, ఫైనల్గా గురి పెడతాడు, కొడతాడు. సో అట్లనే మనకి అదర్ సైడ్ ఆఫ్ ద షోర్, అంటే సముద్రం లోపల వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, డిఫరెంట్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అండ్ ఆ మైగ్రెంట్స్ లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేస్తారు, వాళ్ళని ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు, ఎట్లా ఆ రెఫ్యూజీస్ని ట్రీట్ చేస్తారు, మెడికల్ ప్రొఫెషనల్స్ ఎలా ట్రీట్ చేస్తారు, లేకపోతే అక్కడ ఉన్న బార్డర్ అథారిటీస్ ఎట్లా ట్రీట్ చేస్తారు అనేది మనకు కనిపిస్తుంటుంది. అండ్ సో రోసీ ఏం చేస్తాడంటే ఈ మెయిన్గా అబ్జర్వేషన్ మోడ్లో చూసినప్పటికీ ఆల్సో ప్లేస్ విత్ ద విజువల్స్ అన్నమాట. ఎందుకంటే ఆయన ఇక్కడ ఒక మాట మాట్లాడాడు, ఇక్కడ ఒక ఇంటర్ప్రిటేషన్ చేయడు, నేరేషన్ ఉండదు, ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా ఉండదు. బట్ దాంట్లో జరుగుతున్న ఒక కుటుంబంలో జరుగుతున్న కథ, ఆ టౌన్ రేడియో జాకీ ద్వారా వాళ్ళు ప్లే చేస్తున్న పాటల ద్వారా, అండ్ వాళ్ళ మధ్యలో జరిగే కన్వర్జేషను, స్టాఫ్ మధ్యలో జరిగే కన్వర్జేషను, అండ్ హౌ ద డాక్టర్, టౌన్స్ ఓన్లీ డాక్టర్ ఎట్లా చూస్తాడు, అండ్ హౌ హీ ఈజ్ అప్రోచ్డ్, అండ్ హౌ హీ అప్రోచెస్ ది victims who comes through the sea, and how he looks at the people like Pusilo and a kid etla vastadu, and how does he really looks into that prapanchanni etla chustaru vallu ani dani chustune ina ఏ మాట చెప్పకుండా
ఆ రీజియన్లో మెడిటేరియన్ సీకి అవతల నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్లో లిబియా కావచ్చు, సిరియా కావచ్చు, ట్యునీషియా కావచ్చు, అక్కడ నుంచి వచ్చేటటువంటి రిఫ్యూజీస్ జీవితాలని మనకు కళ్ళ ముందు చూపిస్తూ ఉంటాడు. ఒక దేశంలో, ఒక సమాజంలో జరిగే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది హౌ ఇట్ అన్ఫోల్డ్స్ అక్రాస్ ద రీజియన్ అనేది కూడా మనకు చూపిస్తాడు అన్నమాట. దానికి ఆయన కొన్ని మెటాఫర్స్ వాడతాడు. ఇక్కడ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా విజువల్ మెటాఫర్స్ వాడుతూ ఉంటాడు. అండ్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా he uses the friction or the swinging of the sea to basically reflect upon the tragedy that is unfolding on the sea. వాళ్ళందరూ అండ్ చాలా ఫ్రేమ్స్లలో మనకు కనిపిస్తుంది. ఆయన అథారిటీస్ చూస్తున్న ఫ్రేమ్ ఒకటి కనిపిస్తుంది, అండ్ మళ్ళీ మనకు కనిపించే ఒక ఫ్రేమ్ ఉంటుంది. అంటే దగ్గరగా విక్టిమ్స్ సముద్రం మీదుగా వస్తున్నప్పుడు, ఆ రిఫ్యూజీస్ వస్తున్నప్పుడు మనకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది, ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది, ఒక దృశ్యం కనిపిస్తుంది. అండ్ హౌ అథారిటీస్ సీ దెమ్ అనేది కూడా కనిపిస్తుంది. ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు, ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, అండ్ నంబర్, దే బికమ్స్ నంబర్ కదా. ఆ నంబర్ని హౌ హ్యూమన్ బీయింగ్స్ బికమ్స్ నంబర్ అనేది కూడా మనకు దాంట్లో త్రూ అవుట్ కనిపిస్తుంటుంది. వాళ్ళు అడుగుతారు ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది అలైవ్గా ఉన్నారు, లేదా ఎంతమంది సిక్ అయి ఉన్నారు, ఎంతమంది చికెన్ పాక్స్ వచ్చింది, ఎగ్జాక్ట్లీ ఎట్ వాట్ పాయింట్ ఆర్ ఎట్ వాట్ లొకేషన్ దే ఆర్ ట్రావెలింగ్ అనేది అడుగుకుంటూ వాళ్ళు రీచ్ అవ్వుకుంటూ ఉంటారు. అండ్ మనం చూస్తుంటాము ఆ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ కావచ్చు, అథారిటీస్ కూడా కావచ్చు, అదే వాళ్ళు ఎట్లా హౌ డు ఐ పుట్ ఇట్, ప్లేయింగ్గా మనకు వాళ్ళ ఎమోషన్స్ కనిపించవు, కానీ ఎమోషన్స్ పూర్తిగా కనిపించవు, కానీ at different intervals we also see how they feel, how they look at this raw images that unfolds in front of them. ఒక వ్యక్తి పాట పాడుతుంటాడు టు బేసికలీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఒక వ్యక్తి ప్రేయర్ చేస్తుంటాడు ఇండికేటింగ్ the reason why they had to come all the way to live this life or face this kind of tragedy. అది మనకు కనిపిస్తుంటుంది. అండ్ ఐ డోంట్ నో, ఐ మీన్ ఐఎమ్ నాట్ రియలీ స్పీకర్, ఐఎమ్ జస్ట్ అ స్టూడెంట్. ఐ యూస్ టు వర్క్ యాజ్ అ జర్నలిస్ట్. మన తమ్ముడు చెప్పినట్టుగా అన్ని ఆర్టికల్స్ రాయలేదు, బట్ లైక్ ఐ హ్యావ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఐ హ్యావ్ రిటెన్. ఫిలిం మీద కొన్ని లైక్ పదుల సంఖ్యలో అనాలిసిస్లు అవి రాశాను. యా, ఐడ్ లైక్ టు take the questions or engage with you regarding the filmmaking or the issues that come across in the film. Thank you. Thank you for thank you so much. as a journalist you have given, but my observation as a film goer, as an ordinary person, it's the most incomprehensible movie. Ordinary person cannot understand this. But this is based on a factual matters where the world is facing problems. In African countries, most of the countries are unstable. They have political turmoil. They never bother about their country people, citizens. So many have to, those who are on the coastal lands of Africa, they try to escape from those turmoils and then somehow pull on their lives, land somewhere else, wherever they can go, wherever the winds blow them off, and then settle there. But the director has portrayed one thing, that they have come to Mediterranean Sea. Italy happens to be the dominant country there. They try to rescue them. But one thing I have noticed that
why the director has chosen the life of Italians, and then from scene to scene there is no relation, there is no correlation, and also the direction is not that much interesting. Subject is chosen good, but portrayed is not proper. I don't know how this film has got an award. Maybe an award-winning director in the earlier movies, but here in this movie, I have not seen any interesting scenes. I'm sorry to comment that, because this is my purview. Because I am a film goer right from my very childhood. I have seen scores of English movies and scores of foreign movies, different themes and different subjects. Though I don't say I'm well versed, but this is my observation. Thank you for your opportunity given to me. Thank you, sir. Your good name, sir? I'm Kumar. Yeah, thank you, Kumar Garu. Yeah, even like not only someone who is Because the a story senior, is not properly portrayed. yeah, seasoned film goer like you, మీలాంటి ఒక ఫిల్మ్ గోయర్ లాంటి వాళ్ళకే కాదు, యాక్చువల్గా ఇప్పుడు ఫిల్మ్ స్టడీస్లోకి మీడియా స్టడీస్లోకి వస్తున్న వాళ్ళకి కూడా రోసీ అటెంప్ట్ చేసిన విధానం పైన ఇలాంటి ఏమంటారు, దే హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్ ఆర్ ఎందుకు ఆ అబ్స్ట్రాక్ట్ వే ఆఫ్ పోర్ట్రేయల్ ఉంది అనేది చాలా మందికి ఉన్నప్పటికీ, లైక్ యాజ్ యూనో ఒక అమేచ్యూర్ కామెంటేటర్గా వాట్ ఐ వుడ్ సే ఇస్, బహుశా ఆయన ఈ రెండు ప్రపంచాలు ఏవైతే ఉన్నాయో, అంటే లంపెడూసా టౌన్లో జరుగుతున్న అంటే yes, of course, the tragic, whatever the friction in the lives of the refugees and whatever the tragedy or unhappy episodes that are happening in the lives of the Lampedusa people may not be equivalent, but what Mr. Rossi has tried here is that he's trying to juxtapose the contestations between the lives of the refugees and the islanders. Sorry. With your eyes, how many audience will see? Of course, yeah. That's the irony of the art. Always, artist intends to tell something. Movie should be for your common viewer. Right. Yeah, that's true. That should be comprehensible. Here, the subject is not comprehensible. Absolutely. But the reality is also always, it will also be, very incomprehensible, right? Not only that. Yeah. He has not portrayed proper background of the refugees. Sariga chupichada. Right. So perhaps, the filmmakers, artists across the world facing some sort of backlash for overtly expressing their stands or narration. So, I mean, this is just my, hunch that he might have chosen to let the story go ahead and tell its the way it is unfolded. The subject is not properly portrayed. Right. Yeah, I agree to some extent. It's not comprehensible. At the outset, are coming. I say what is happening, they are not told. At the outset, I say the movie is good. It's very difficult to understand because, as Sir said, the things were not properly presented. But picture presents more than 1,000 words. What we have seen, the boy is struggling at 3-4 places. It is showing that life is full of struggle. And at the time of taking the award, what the Rosie said, it is not acceptable that people die crossing the sea to escape from tragedies. This is once again we have learnt from today's movie. In Canal movie also we see people try to escape to a life and they find that they are actually killed there. So I see that there are as many as 47 problems around us, 360 degrees. कहाँ से प्रॉब्लम आता नहीं मालूम है, उनमें से एक हाईलाइट करे. And one more thing, what I noticed is this island is actually 6,000 people island. All of a sudden 1,26,000 people came and the villagers
had the responsibility to do all the needful things, and there were so many dead bodies that are coming. And during this crisis, people from 15 countries, they are trying to find a better life. So most of them, they reached Italy, because Italy comes, and around that Mediterranean Sea, what the movie is presenting, they say that Mediterranean is not a sea that divides, but a sea that unites. And it unites different lands, unites people, cultures. So once again, a wonderful movie. Thank you very much. Your good name, sir? Thomas Garu. Thanks, Eddie. Yeah, that's an apt comment. I have nothing to really extend on that. Yes, as I said earlier, yes, they have tried to. Rosie has tried to do the 2 and 4. అలల మీద నుంచి లంపెడూసాకు, లంపెడూసా నుంచి అలల మీదకి, అంటే సముద్రం అలల మీద. అక్కడ ఒకసారి సముద్రాన్ని చూపించారు. వాళ్ళు ఏం చూపించారంటే ఒక లోన్లీనెస్ పెరుగుతుంది, అండ్ ఒక రకమైన ఐసోలేషన్. ఇట్ ఇస్ వెరీ డేంజరస్. ఆ సీన్ ఒకటి కొంచెంసేపు సముద్రమే చూపించారు. కానీ ఇంకొంచెము బాగా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఈ మూవీ మన ఇండియన్స్ తీయాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లం మన దేశం కూడా ఫేస్ చేస్తుంది ఫ్యూచర్లో. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ ద పీపుల్. ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు. వాళ్ళు ఓన్లీ వాళ్ళు 10 days బతుకుతారో 20 days బతుకుతారో, ఆ కొన్ని రోజులన్నా బతకాలని వాళ్ళు ఎస్కేప్ అయ్యేది మనం ఇంతకుముందు కూడా వేరే వార్స్లో అవన్నీ చూస్తున్నాం. సో లైఫ్ ఈజ్ ప్రీసియస్. పాశరాని ప్లేస్లకు జనాలు వెళ్ళి బతకడానికి చూస్తున్న సీన్ మనం ఈ మూవీలో చూసాం. థ్యాంక్ యూ సార్.